బెంగళూరు హైవే అండి ఇది. దీని గురించి చెప్పాలంటే కాశ్మీర్ టు కన్యాకుమారి, అంటే శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారి నేషనల్ హైవే 44 మనకుంది. ఇది హైదరాబాద్ మీదుగా వచ్చి మనకు బెంగళూరు వెళుతూ అలానే కన్యాకుమారి వరకు వెళుతుంది. నేషనల్ 44. ఈ హైవేలో ఎస్పెషల్లీ బెంగళూరు హైవే గురించి అందరికీ తెలిసిన విషయం. అన్ని హైవేల కన్నా ఒక 10 రెట్లు ఎక్కువగా ఈ హైవేలో డెవలప్మెంట్ ఉంది. అలానే హైదరాబాద్ తర్వాత మీకు గగన్పాడ్ ఏరియాలో చూసాం మేము అప్పట్లో, తర్వాత శంషాబాద్, తర్వాత కొత్తూర్, తర్వాత షాద్ నగర్ సరౌండింగ్స్ అంతా 10 years బ్యాక్ ఎలాంటి రియల్ ఎస్టేట్ గ్రోత్ అక్కడ ఉండేది కాదు. శంషాబాద్ వరకే లిమిట్ అనమాట. ఈ 10 yearsలో అక్కడ ఫార్మా హబ్స్ కానీ, అలానే సాఫ్ట్వేర్స్ కానీ, విద్యా వైద్య రంగాలు కానీ, అలానే రకరకాల ఇంటిగ్రేటెడ్ సిటీస్ రావడంతో అక్కడ ఎంప్లాయ్మెంట్ బాగా డెవలప్మెంట్ కావడంతో అక్కడ వెంచర్స్ బాగా వచ్చేసాయి. ఆ హైవేలోనే మంచి డిమాండ్ ఉంది. అక్కడ కూడా రైల్వేస్, రోడ్వేజ్, ఎయిర్వేజ్ కనెక్టివిటీ ఉంది. అప్ టు కర్నూలు వరకు చక్కటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలానే ఆ హైవేలో కూడా మా జయసర్గ సన్ సిటీ వెంచర్ బూర్గులా షాద్ నగర్ దగ్గర ఉంది. నేషనల్ హైవే ఫేసింగ్లోనే మా వెంచర్ ఉంది. డిటీసీ పెరియరా చక్కగా డెవలప్ చేసింది అన్నమాట.